ఇంతంత పుస్తకాలు వేసుకొని మా మీద బురద జల్లారు. నీరు చెట్లో జైల్లో పెడతాం, పోలవరంలో జైల్లో పెడతాం, పట్టిసీమలో జైల్లో పెడతాం. ఎన్ని కారు కూతలు కూశారు, ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడారు, ఎన్ని అరాచకాలు, ఎన్ని అబద్ధపు మాటలు, ఎన్ని అసత్యపు మాటలు ఎన్ని చేసినా ఇవాళ కడిగిన ముత్యంలాగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ ఇరిగేషన్ రంగంలో ఒక స్వర్ణయుగంలాగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రైతుకి, చివరాయికట్టు రైతుకి న్యాయం చేయటానికి, రైతాంగానికి సాగునీటి సంఘాలు పెట్టి, ప్రాజెక్ట్ కమిటీలు ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ఏపీఐడిసి లిఫ్ట్ ఇరిగేషన్లో బ్రహ్మాండంగా పరిగెత్తించి అంత చేస్తే ఈ 5 ఏళ్ల నీ నిర్వాహకం వల్ల, నీ చేతకాంతనం వల్ల ప్రజావేదిక విధ్వంసం నీ ప్రారంభం, పోలవరం డయాఫ్రమ్ వాల్ విధ్వంసం నీ పరిపాలనకి ముగింపు. ఎన్నికల కురుక్షేత్ర ఎన్నికల సంగ్రామం ప్రారంభమైంది. రేపు జరగబోయే ఎన్నికల్లో 160 అడుగులు గొయ్యిదోవి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు పాతి పెడతారు. ఎప్పుడు జూన్ 4వ తారీఖు ఎన్నికల ఫలితాలతో నీ వైసీపీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలుస్తుంది. నిన్న జరిగిన బహిరంగ సభకు వచ్చిన లక్షలాది మంది ప్రజలే సాక్ష్యం. లక్షలాది మంది వాహనాలు పెట్టకపోయినా, నువ్వు ట్రాఫిక్ అడ్డం పెట్టినా, నీ కొంతమంది పోలీస్ అధికారులతో ఎన్ని చికాకులు ఇబ్బందులు పెట్టినా, ఎన్నిసార్లు కరెంటు తీసి ఇబ్బందులు పెట్టినా, ఎన్నిసార్లు మీడియాలో అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా బ్రహ్మాండంగా ప్రజాగళం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ బహిరంగ సభ, నిన్న జరిగిన మహాసభ ఏదైతే బొప్పిడిలో బ్రహ్మాండంగా జయప్రదమైంది. నీ ప్రభుత్వ పరిపాలన, నీ ప్రభుత్వానికి అంతం పలికే విధంగా, నీ పార్టీ బంగాళాఖాతం కలిసే విధంగా నిన్న ప్రజలు తరలి వచ్చిన విధానంతో రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు కూడా ఇవాళ మరి ఆనందంగా ఉన్నారు. ఎవరైతే తప్పు చేసిన అధికారులందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఎలక్షన్ కమిషన్ని, సంబంధిత అధికారులని కోరుతా ఉన్నాను.